అసలు కిడ్నీ వ్యాధులు వస్తుంటాయి చాలా మందికి. అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయి? కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది అని ఎలా తెలుసుకోవచ్చు అమ్మ మనం? బాడీలో ఏ వ్యాధైనా 2 లక్షణాలు. కొన్నిటికి లక్షణాలుంటాయి. కొన్నిటికి లక్షణాలుండవు. ఓకే. లక్షణాలుంటే అదృష్టం. హ్మ్. అంటే వెంటనే ఇప్పుడు నొప్పొచ్చిందనుకోండి, మనం హ్మ్. డాక్టర్ గారి దగ్గరికెళ్లి ఏముందో స్కాన్, బ్లడ్ టెస్ట్ చేసుకొని ఏదన్నా ఉంటే తెలుస్తాయి. హ్మ్. కొందరికేంటంటే ఆ లక్షణాలు గూడా ఉండవు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రాయుంది హ్మ్. కిడ్నీలో. అవును. సో, రాయి ఏముంటది? రాయి ఉన్నప్పుడు నొప్పొస్తది. హ్మ్. నొప్పొచ్చినప్పుడు చిన్న స్టేజ్‌లోనే నొప్పొచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తారు. ఓకే. ఎళ్ళినప్పుడు ఈ మందులు రాసిస్తారు. ఆపరేషన్ అవసరం ఉంటే ఆపరేషన్ చేస్తారు. కొంతమందికి దురదృష్టవశాత్తు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్, షుగర్ వాళ్ళకి పెయిన్ రాదు. హ్మ్. షుగర్ వల్ల. సో, వాళ్ళేంటంటే సైలెంట్ కిల్లర్ అన్నమాట. అది హుహు. నొప్పులు లోపల వ్యాధి పెరుగుతూనే ఉంటది. హ్మ్. బయటికేమో మనకి వార్నింగ్ సింప్టమ్స్ ఏముండవు. హ్మ్. సో, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వస్తది. సో, ఓకే. ఆన్సరింగ్ యువర్ క్వెషన్ ఏమేమి సింప్టమ్స్, ఏమేమి వార్నింగ్ సైన్స్ ఉండొచ్చంటే ఫస్ట్